అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిన కారణాలు చెప్తున్నాను మీకు నేను. ఇలా మరోవైపు తెలుగుదేశం పార్టీ పొత్తులకి ఆ చర్చలు జరిగినప్పుడు కానీ లేకపోతే జనసేనతో పొత్తు కానీ చివరి క్షణంలో బీజేపీతో పొత్తు కానీ అనేక చర్చలు జరిగినాయి. రైట్ ఆ రాంగ్ అనేది చాలా విశ్లేషణలు చేసుకున్నారు. ఆయా పార్టీల అంతర్గతంగా కూడా చాలా చర్చలు జరిగినాయి. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం లాభించింది అంటున్నారు. ఏ రూపంలో బాండింగ్ కుదిరింది ఈ అంటారు? పర్సెంటేజ్ అంతా ఒక ఎత్తు, కూటమి మొత్తం జట్టుకట్టడం ఒక ఎత్తు. ఇది పెద్ద పర్సెంటేజ్ అనమాట. ఈ కూటమి అనే కాన్సెప్టే లేకుండా ఉంటే చాలా సీట్లలో టఫ్ ఫైట్ ఇచ్చిండేది వైఎస్ఆర్సీపీ. ఎన్ని గెలుస్తుందని చాలా చాలా ఫ్యాక్టర్స్ మీద మళ్ళీ ఆధారపడుతుంది, వేరే విషయం. బట్ నెంబర్ చెప్పలేం. బట్ ఓవరాల్గా మంచి బలం అంటే ఇది మనం పోటీ పడగలుగుతాం అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ అంటే మనం నిరుత్సాహంగా ఉండి అసలు మనం ఆ సమస్య లేదనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం హోప్ వచ్చింది టీడీపీకి. బట్ ఇంత 151ని ఎదుర్కొనాలంటే మన ఒక్కరి వల్ల కాదు, ఖచ్చితంగా కూటమి బలం కావాలి, జనసేన బలం కావాలి. జనసేన లేకుండా మనం గెలవడం అనేది ఎప్పుడైతే వాళ్ళు కూటమి కట్టారో అది ఇంకా యాడ్ అయింది. ఎప్పుడైతే ఇంకొక ఫ్యాక్టర్లో మీరు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో అది ఎమోషనల్లీ ఆ ఫైర్ రావడానికి ఇంకొంచెం ఇంక్లూడ్ అయింది. చంద్రబాబు గారు ఎమోషనల్లీ సార్, ఎమోషనల్లీ మీకు న్యూట్రల్ పీపుల్ కూడా కొంచెం అవతల కనెక్ట్ అయినప్పుడు అబ్వియస్గా కోర్ వైసీపీ ఓట్ బ్యాంకింగ్ కోరుకుంటుంది సార్. దాంట్లో 100% దాంట్లో ఏం మార్పు ఉండదు. అది 15% 20% అని నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. మరి 35% అంటున్నారు కదా అంటే 35% చంద్రబాబు వ్యతిరేకించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా. మొత్తం కోర్ ఒక పార్టీకి 35% వచ్చింది అనుకోండి, అదంతా కోర్ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ కాదు. దాంట్లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా బెటర్గా అయితే అపోజ్ చేసే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అటు షిఫ్ట్ అవుతారు. సో ఈ కూటమి కట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు జైలుకి వెళ్ళడం అనేది ఎమోషనల్గా యాడ్ అయింది దాన్ని ఇంకా ముందుకెళ్ళి తీసుకెళ్ళేదానికి, టీడీపీ వాళ్ళు ఇంకా బలంగా ముందుకు వచ్చేదానికి అనేది. మీరు నిజంగా అరెస్ట్ చేయాలి అలాంటి ఫ్యాక్టర్స్ నిజంగా అనుకున్నారు అనుకోండి, అలా స్టార్టింగ్ స్టేజెస్లో చేయాల్సిన ఫ్యాక్టర్స్ అవన్నీ. అంటే నేను అరెస్ట్ చేయడం తప్ప ఒప్పు దాని అలాంటి సెక్షన్స్ ముందుకు చేయాలి. లాస్ట్లో తీసుకునే డిసిషన్స్ మీ యొక్క రేంజ్ని పెంచి క్వాలిటీని పెంచి మీరు జనాల్ని లో యాంగిల్లో పెట్టి చూపిస్తాం కదా సార్, అలా మీరు హైలో కనపడాలి. వీటికి అన్నిటికంటే ఇంకోటి ప్రధానమైంది సార్, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఆయన ఎక్కువ కనెక్ట్ అయ్యారో పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరు నేను జగన్ కలిశాను, జగన్ నాకు హ్యాండ్ షేక్ ఇచ్చారు, జగన్ నాకు హగ్ ఇచ్చారు, లేదా జగన్ నేను చూశాను, జగన్ కష్టపడుతున్నాడు అంత పాదయాత్ర అని ఏ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉందో, మాట మీద నిలబడతాడు రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఎమోషనల్ కనెక్షన్ కదా. కొడుకు అనేది కూడా రాజశేఖర రెడ్డి కొడుకు అనేది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్, పీపుల్ కనెక్టెడ్. ఫస్ట్ టైంలో 1-2%తో మిస్ అయింది. తర్వాత దాన్ని ఆబ్వియస్గా టీడీపీ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్, ఆయన అలాగే ఉన్న ఓట్ బ్యాంకింగ్ నిలుపుకొని అలా 10% డిఫరెన్స్కి వెళ్ళగలిగారు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ ఎమోషనల్ కనెక్షన్ పూర్తిగా దూరం అయ్యారు. అప్పుడు ఎమోషనల్ కనెక్షన్ ఉంటే మీకు 1 or 2 ఫ్యాక్టర్స్ కవర్ చేయగలుగుతుంది అది. అంటే ఎమ్మెల్యేని కలవడం, అక్కడ ఎమ్మెల్యేతో పాటు మిమ్మల్ని ఎమ్మెల్యే కదా సార్ నేను కలవడానికి వచ్చాను యాజ్ జగన్మోహన్ రెడ్డి, మిమ్మల్ని కలుస్తున్నాను, మీరు వస్తున్నప్పుడు నాతో పాటు మీరు ఒక్కరారు, మీతో పాటు మండల లెవెల్ లీడర్స్ అంతా ఒక 5-6 మంది తీసుకొస్తారు. వాళ్ళని ఇలా కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకేంటి సమస్యలు ఇంకేంటి అన్నప్పుడు ఈ సమస్య మటుకు కష్టమన్నా మన దగ్గర బడ్జెట్ ఉంది అతనితోనే మాట్లాడుతున్నాం అనుకోండి. ఈ విధంగా 4 సంవత్సరాల్లో 175 నియోజకవర్గాలు అన్నీ చేయకపోయినా 100 నియోజకవర్గాలు చేసినా చాలా ఎమోషనల్ కనెక్ట్ అయినాడు. ఎందుకంటే ఒక మండలం లెవెల్లో లీడరు జగన్మోహన్ రెడ్డితో కలిపి ఒక అరగంట సేపు స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తే మామూలుగా పనిచేయరు. ఇంకా ఒక మెయిన్ లీడర్తో పనిచేస్తే కేక్ గారు మీరు చెప్తున్నదంతా అంటే నాణ్యానికి ఒకవైపు లాగా, అంటే ఏదైతే మైనస్లు ఉన్నాయో తెలుగుదేశం ప్లస్ అయిందే చెప్తున్నారు. మరి వైసీపీ పూర్తిగా నమ్ముతున్నది అనేక పథకాలు ఇచ్చాం, వృద్ధుల దగ్గర నుంచి అనేక పథకాలు ఇచ్చాం. రెండోది ప్రత్యక్షంగా ఒక ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ లాంటితో అనుసంధానం చేసామనేది ఒక కీలకంగా విశ్వసిస్తూ వచ్చారు. ఆ ఫ్యాక్టర్ ఎట్లా పనిచేసింది? 100% పనిచేసింది కాబట్టి 35% ఉంది కదా సార్. దీంట్లో 5% పనిచేసిందా, 7% పనిచేసిందని వెల్ఫేర్ స్కీమ్స్తో మీరు 100% గెలవలేరు సార్ ఏ పార్టీ. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ ఇదే కదా, మనకు టీడీపీ గవర్నమెంట్ లూజ్ అవ్వడానికి ప్రధానమైన కారణం అప్పుడు పసుపు కుంకుమ మేము ఇచ్చేసాం కాబట్టి పసుపు కుంకుమ ఓట్లన్నీ మాకు పడిపోతాయి అన్నారు. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ మీరు తీసుకోకుండా మళ్ళీ అదే ప్యాటర్న్లో కంటిన్యూ చేశారు. లేకపోతే నీరు చెట్టు కార్యక్రమం కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, అప్పుడు ఆ సెక్షన్ అంతా ఓట్ బ్యాంకింగ్ వేసుకుంటే 1 కోటి మంది పైన 1.5 కోటి పైన ఓటేయాలి కదా. అంటే వృద్ధుల ఓటింగ్ చాలా వరకు వృద్ధులాగా భావించారు, సాలిడ్గా పడుతుందనే ఒక నమ్మకం అయితే వ్యక్తం చేశారు. అనేక సంస్థలు కూడా ఇదే విశ్లేషణ చేస్తూ వచ్చాయి. మనకు పెన్షన్ స్కీమ్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే సార్, ఓవరాల్గా నీకు 60 ఏళ్ళు దాటితే అవసరం ఉన్నా అవసరం లేకున్నా పెన్షన్ తీసుకుంటారు. నిజంగా పెన్షన్ మీద పెన్షన్ లేకపోతే నేను చచ్చిపోతాను అనుకునే వాళ్ళు గ్రామంలో 1 కుటుంబం 2 కుటుంబాలు ఉంటాయి. పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని తీసుకునేదానికి ఏ ఊరు నుంచైనా ఆ ఊరికి ట్రావెల్ చేసి ఆ 2-3 వేలు పోతే మళ్ళీ కార్డు తీసేస్తారంటే కంప్లీట్ లైఫ్ లాంగ్ ఉండదంట. కానీ ఆ 2-3 వేలతో జీవితాలు గడిపేసి మొత్తం కుటుంబాలు నడిపే శాతం 10% ఉంటుంది. 90% ఇస్తున్నారు కాబట్టి, లేదా దీనికి ఆ కార్డు లింక్ ఉంటుంది కాబట్టి ఆ కార్డు తీసేస్తే రేపొద్దున మళ్ళీ ఆరోగ్యశ్రీ పొద్దని ఈ ఇంటర్ లింకేజ్తో తీసుకునే వాళ్ళే ఉంటారు. సో ఈ 90% మంది ఎమోషనల్ కనెక్షన్ కాదు. మీరు 2000 ఇచ్చినా తీసుకుంటారు, 2500 తీసుకుంటున్నారు, 1500 తీసుకుంటారు, ఎంత ఇచ్చినా తీసుకుంటారు. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ చివరి క్షణంలో అంటే